హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంజు మనోహరిలో ఉన్న 6 చేతికి తాయెత్తుని కట్టగానే మనోహరి గోర దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందండి? ప్రతి పౌర్ణమికి ఈ ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఆలోచనలో పడుతుంది. మరోపక్క మనోహరిలో ఉన్న 6 కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ గోర దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అది అమర్ చూస్తాడు. ఇదేంటి, మనోహరి కార్ని ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అమర్ మనోహరిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక మనోహరి ఒక చోట కార్ ఆపి గోర ఉండే బంగ్లాలోకి వెళ్తూ ఉంటుంది. వెనకాలే అమర్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇక మనోహరి అక్కడికి రాగానే ఆత్మ వచ్చేసింది అని చెప్పి గోర ఆనందంతో, రా ఆత్మ రా, నా కలను నిజం చేయడానికి వచ్చేసావా అని చెప్పి మనోహరిలో ఉన్న 6తో అంటూ ఉంటాడు. ఇక మనోహరి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. గోర ఎలా చెబితే అలా మనోహరిలో ఉన్న 6 ఆత్మ చేస్తూ ఉంటుంది. ఒక సర్కిల్ లాంటిది గీసి అందులో కూర్చోమని గోర అంటూ ఉంటాడు. దాంతో మనోహరిలో ఉన్న 6 ఆ సర్కిల్లో కూర్చుంటుంది. ఇక గోర ఏవో మంత్రాలు చదువుతూ అక్కడున్న గాజు సీసాలో 6 ఆత్మని బంధించబోతూ ఉంటాడు. ఇక కరెక్ట్గా అదే టైంకి అమర్ అక్కడికి వస్తాడు. రేయ్, ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? ఏంటి, ఏం పూజలు చేస్తున్నావు నువ్వు అని చెప్పి అలా అమర్ గోరని కొడుతూ ఉంటాడు. ఇక గోర అక్కడున్న పసుపుని అమర్ కళ్ళల్లో కొట్టేసి అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత అమర్ సర్కిల్లో కూర్చొని ఉన్న మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి ఏమైంది నీకు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ మనోహరి చేతిని తాకేటప్పుడు అనుకోకుండా అంజు కట్టిన తాయెత్తు ఊడిపోతుంది. ఇక 6 స్పృహ కోల్పోయి అమర్ ఒడిలో పడిపోతుంది. ఆ తర్వాత అమర్ మనోహరిని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. మనోహరి శరీరంలో నుండి 6 ఆత్మ బయటికి వచ్చేస్తుంది. ఇక మనోహరి బెడ్ మీద అలా పడుకుని ఉంటే బాగి, అమర్ వాళ్ళ అమ్మ నాన్న, అంజు వీళ్ళంతా కూడా చుట్టూ చేరి ఉంటారు. గుప్తా కూడా అక్కడే ఉంటాడు. అసలు హాయిగా మా యమ్మపురిలో జలకాల ఆటలలో అనుకుంటూ పాటలు పాడుకుంటూ జలపాతం దగ్గర సంతోషంగా గడపగా నాకేంటి కష్టాలు, ఎందుకు నేను ఇంకా ఈ భూలోకంలో ఉండాల్సి వచ్చిందని చెప్పి అలా గుప్తా తనలో తాను మాట్లాడుకుంటూ, నేను ఎప్పుడెప్పుడు ఈ బాలిక స్పృహలోకి వస్తుందని ఎదురు చూస్తున్నట్టుగానే వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు అని చెప్పి, ఓ బాలిక లెగుము అని చెప్పి అలా గుప్తా 6 ఆత్మ ఇంకా మనోహరి శరీరంలోనే ఉందనుకొని అలా మనోహరిని పిలుస్తూ ఉంటాడు. అసలు ఆ మంత్రగాడు మనోహరిని తీసుకెళ్ళిపోవడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. 6ని చంపినవాడు మన ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. అప్పుడు అమ్ముని కూడా ఒక్కసారి ఇలాగే మంత్రగాడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళు పదే మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, అర్థం కావడం లేదు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరికీ కావాల్సింది ఈ ఇంట్లో ఏదో ఉందని అనిపిస్తుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా ఆత్మ ఉందన్న విషయాన్ని ఈ బాలిక పసిగట్టేసేలాగా ఉంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. చావుని కళ్ళారా చూసి కన్నీళ్లతో ఉన్న ఇల్లు మిస్సమ్మ, వాళ్ళకు కావాల్సింది ఈ ఇంట్లో ఏముంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్లకు డబ్బు అయితే అవసరం ఉండదు, ఇంకా ఏదో పొందడానికే మన ఇంట్లో మనుషులను తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. నేను ఎక్కడున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అదేంటి మనోహరి గారు, జరిగిందేది మీకు గుర్తులేదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. లేదు, నాకేమీ గుర్తులేదు, ఇందాక నేను గదిలో ఉన్నాను, ఆ తర్వాత ఏం జరిగిందో అసలేం గుర్తులేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, నువ్వు ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళావు మనోహరి, కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నాకెందుకు డౌట్ వచ్చి నిన్ను ఫాలో అయ్యాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటి, నేను గోర దగ్గరికి వెళ్ళానా? అసలు నేను ఏం చేశానో, ఎక్కడికి వెళ్ళానో ఏమీ కూడా గుర్తులేదు అని చెప్పి మనోహరి మనసులో మాత్రం చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే ఈ పాటికి 6ని గోర బంధించేసి ఉంటాడనమాట. అమ్మయ్య, మొత్తానికి నేను అనుకున్నది సాధించేశాను. అమర్తో త్వరగా తాళి కట్టించుకొని అమర్ని నా వాణ్ణి చేసుకుంటాను, నేను చెప్పినట్టుగా అమర్ వినేలాగా చేసుకుంటాను అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు బాగి మనోహరి నవ్వడానికి కనిపెట్టి, ఏంటి మనోహరి గారు, ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి, ఏం లేదు మిస్ అమ్మ,
మొత్తానికి సేఫ్గా నేను బయటపడ్డాను కదా, అందుకే సంతోషంగా ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే సరే, ఆ అమ్మాయిని రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. రా అంజు, పాపం మనం కూడా వెళ్దామంటూ బాగి అంజుని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. ఓ బాలిక, ఓ బాలిక అని చెప్పి గుప్త పిలుస్తూ, ఈ బాలికకు నా మాటలు వినిపించడం లేదంటే ఆ బాలిక ఈ బాలిక శరీరంలో నుండి బయటకు వచ్చేసినట్టుంది. ఇంకా మనం ఎందుకు ఇక్కడ, మనం కూడా బయటకు వెళ్దాం అనుకొని గుప్త గార్డెన్లో ఉన్న ఆరు దగ్గరికి వస్తాడు. ఇక ఆరు అంజు మనోహరి కూతురన్న విషయాన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక గుప్త ఆరుని చూస్తాడు. లాన్లో కూర్చొని ఉన్న ఆరు వైపు చూస్తూ, ఈ బాలిక దేని గురించో బాధపడుతుంది, అసలు ఈ బాలిక దేని గురించి బాధపడుతుందని చెప్పి తన ఉంగరంతో దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. మనోహరిలోకి ప్రవేశించిన ఆరు రణవీర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ అంజు మనోహరి కూతురు అన్న విషయం ఆరు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా గుప్తా తన దివ్య దృష్టితో తెలుసుకుంటాడు. ఈ బాలిక దాని గురించే బాధపడుతుందా, వెంటనే ఈ బాలిక దృష్టి మళ్లించాలని చెప్పి గుప్తా, నేను బొంగుమూతి పెట్టుకున్నాను బాలిక, నువ్వు ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నువ్వు నా మాట వినలేదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, మీరు జోక్స్ వేయకండి, నవ్వే ఓపిక నాకు లేదు. జరగబోయేది జరుగుతున్నది, జరగబోయేది ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, అయినా ఎందుకు గుప్తా గారు నాతో ఆటలు ఆడతారు? అంజు, నా బిడ్డ అంజు మనోహరి కూతురు అన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అసలు నేను అనుకోకుండా కోల్కతా మనోహరి కోసం వెళ్ళడం ఏంటి, అక్కడ అంజుని చూడగానే నా తల్లి మనసు చలించిపోయి తనని తీసుకొచ్చుకొని నేను పెంచుకోవడం ఏంటి, అంజు మనోహరి కూతురు అవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, అందుకే బాలిక నిజాన్ని తెలుసుకోవద్దని నేను నిన్ను ఎన్నోసార్లు వారించాను, అయినా సరే నువ్వు నా మాట వినలేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. తెలుసుకోకుండా ఎలా ఉండమంటారు గుప్తా గారు, ఇన్ని రోజులుగా నేను అంజుని తన తల్లిదండ్రులు అనుకోకుండా దూరం చేసుకున్నారేమో అనుకున్నాను, కానీ ఇలా స్వార్థంతో దూరం చేసుకున్నారని ఈరోజే అర్థమైంది. మనోహరి, రణవీర్ ఇద్దరూ కూడా తమ స్వార్థం కోసమే బిడ్డని దూరం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజు తమ బిడ్డ అన్న విషయం వాళ్ళకి తెలియకూడదు, నేను తెలియనివ్వను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు మళ్ళీ విధికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటున్నావు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు, మరి ఏం చేయమంటారు గుప్తా గారు, ఎలాగూ నా తల్లిదండ్రులు ఎవరో నాకు ఇప్పటి వరకు తెలీదు, పుట్టుకతోనే నేను అనాథనయ్యాను, నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు వదిలేశారో కూడా తెలీదు, ఇప్పుడు ఆయనకు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా కూడా ఎందుకు చెప్పట్లేదో తెలీదు, చనిపోయిన తర్వాత కూడా నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకపోతే ఎలా గుప్తా గారు అని చెప్పి ఆరు, నేను సమాధానాలు తెలుసుకోవడంలో న్యాయం లేదా అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటే, నువ్వు తెలుసుకోవాలనుకోవడంలో న్యాయం ఉంది బాలిక, కానీ అవన్నీ తెలిసిన తర్వాత నువ్వు బాధపడతావు కాబట్టే ఒక సోదరుడిగా నిన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మాకున్న శక్తులే ఒక్కోసారి మాకు శాపాలు అవుతాయి బాలిక, మేము మా వృత్తిని మేము చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప బంధాలకు ఎటువంటి విలువను ఇవ్వకూడదు అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. నువ్వు తెలుసుకోవాలనుకోవడంలో న్యాయం ఉంది కాబట్టే నీ 10 దిన కర్మ అయిపోయిన తర్వాత కూడా నువ్వింకా భూమి మీద ఉన్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు, అంజు తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం బిడ్డని వదిలేశారన్న విషయం తెలియక ఆయన అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నిజాన్ని తెలియనివ్వను, ఆయన్ని నేను ఆపుతాను అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.